తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ సంఘాల ఐక్యతతో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని, ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు కుట్ర చేసిందని మండిపడ్డారు. ఎస్సీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేక నినాదంతో పెద్ద ఎత్తున భారత్ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్సీ నాయకులు నవభారత రాజ్యాంగ నిర్మాత ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల నాయకుడు దళిత కిరణం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సూళ్లూరుపేట తహసీల్దార్ ఆఫీసు వరకు విద్యార్థులతో ర్యాలీ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, దళిత మేధావి అక్కరపాక చంద్రశేఖర్ మరియు అక్కరపాక దళిత యువ నాయకుడు అక్కరపాక కిషోర్ మరియు కాదలూరు మునిరత్నం, వీసీకే పార్టీ ఇన్ఛార్జ్ మల్చి చెంగయ్య, అంబేద్కర్ సేవా సమితి పిట్ల చిన్న, ఏడీపీఎస్ నాయకులు కుదిరి గోపి మరియు టార్గెట్ నాగరాజు, పునమల్లి మునయ్య తదితర ఎస్సీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే సుప్రీంకోర్టు తీర్పును వెంటనే సుప్రీంకోర్టు తీర్పును వెంటనే సుప్రీంకోర్టు తీర్పును వెంటనే సమీక్షించాలని, పునః పరిశీలించాలని మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ చేపట్టడం జరిగింది. ఈ భారత్ బంద్ తరఫున మేము నిర్వహించినటువంటి ఈ నిర్వహణను మీరు కూడా పై అధికారులు సిఫారసు చేయాలని, మాలలు అందరూ ఐకమత్యంగా ఉండే విధంగా ఎస్సీ వర్గీకరణను పునః పరిశీలించాలని సుప్రీంకోర్టుకు మా వైపు నుండి సిఫారసు చేయాలని మరీ కోరుకుంటున్నాం. భారతదేశం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశం మొత్తం బంద్ ప్రకటించడం జరిగింది. జాతీయ నాయకుల మరియు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఇవాళ సూళ్లూరుపేటలో బంద్ని నిర్ణయించడం జరిగింది, చేపట్టడం జరిగింది. అయితే ఈ బంద్ ఎందుకు చేశామంటే, భారతదేశంలో ఇప్పటి వరకు ఎస్సీ కులాలు 1150 ఉపకులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ కులాలకు తీసుకొని వస్తే 650 ఎస్టీ కులాలు ఉపకులాలు ఉన్నాయి. అయితే ఈ ఎస్సీలకి ఎస్టీలకి ఉపకులాలు వర్గీకరణ చేయడం వల్ల ఈ వర్గీకరణలో రిజర్వేషన్లు వైఫల్యం చెంది రిజర్వేషన్లు వృధా అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చెన్నై కమిషను 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసి ఎస్సీ వర్గీకరణ ఇవ్వడం వల్ల అప్పుడు చెన్నై కమిషను అది చెల్లదని చెప్పి సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో రాష్ట్రాలు చేపట్టడానికి వీలు పడదు అని చెప్పి ఆ 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. దానికంటే ముందు పంజాబ్లో ఉన్నటువంటి పంజాబ్ గవర్నమెంటు ఆ రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణని చేపట్టడం జరిగింది. అయితే అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పంజాబ్లో కూడా ఆ రాష్ట్రం తీసుకున్నటువంటి ఎస్సీ ఉపకులాల వర్గీకరణను రద్దు చేయడం జరిగింది. కనుక మిత్రులారా, చెన్నై కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని 341వ ఆర్టికల్ ప్రకారం ఉపకులాలు ఆయా రాష్ట్రాలు చేపట్టడం కుదరదు అని చెప్పింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 7 మంది జడ్జీల్లో 6 మంది ఈ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇవ్వడం అనేది సరికాదని సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని కోరుకుంటూ ఈరోజు భారత్ బంద్ని సహకరిస్తూ సూళ్లూరుపేటలో భారీగా భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అనేది సర్వనాశనం చేస్తున్నాడు.
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరిని ఎంచుకొని ఈ కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది మన రాష్ట్రంలోనైతేమి దేశంలో అయితేనేమి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఇది అతలాకుతలం అవుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకొని ఆ వ్యక్తి కోసం మన కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ అందరూ ఐక్యంగా ఉన్నప్పుడు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఐక్యంగా ఉన్నప్పుడు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఇమ్మీడియట్లీగా ఆపాలనేసి మేము మన మాల మహానాడు తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో కొన్ని రాష్ట్రాల్లో అయితే దీని మీద ఎక్కువగా కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. మాలలకు ఈరోజు భారత బంధు పిలుపు మేరకు విచ్చేసిన బహుజన మిత్రులకు, మాల మహానాడు మిత్రులకు, మాలలకు నా జై భీములు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంధుకు పిలుపునిచ్చారంటే కారణం ఒకటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పోదామా, వర్గీకరణ చేసుకుంటా పోదామా అనేది సమస్య. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ప్రకారం పోదామని ఈ మాలలందరూ ఏకపిస్తున్నారు. దయచేసి ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతి స్టేట్ వరకు అలాగే పోవాలని కోరుకుంటున్నాము. ఈ పిలుపునిచ్చిన భారతదేశం మొత్తము బహుజనులకు, ఈ మాల మహానాడు మాలలకు అందరికీ జై భీములు తెలుపుకుంటున్నాము. దయచేసి ఈ వర్గీకరణ ఆపించాలని, ఉపసంహరించుకోవాలని ఈ మాలలకు అందరికీ పిలుపునిస్తూ ఈ మేరకు వచ్చేసాము. అయితే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈ చదువుకున్న విద్యార్థులు ఏమవుతారు, ఏమవబోతున్నారు అనేది ఈ మాలకు బాధాకరంగా ఉంది. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ప్రకారము ప్రధానమంత్రులు అయితేమి, ముఖ్యమంత్రులు అయితేమి, మంత్రులు అయితేమి, ఎంపీలు అయితేమి దయచేసి కలగజేసుకొని దీన్ని ముందుకు జయప్రదం తీసుకెళ్లాలని మరీ మాల మహానాడు తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.